పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. పియోన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మన ఊరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిపించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబడి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఈశ్వరా, ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి.
వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. ఎవరు మీరు? ఏం కావాలి? సార్, మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాణ్ణి కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఎలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్, ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో, దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందెళ్ళి అప్పని చూడండి. సార్, అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా. ఏమైందిరా? ఈశ్వర్య శవం శవం శవం. చెన్నారెడ్డి, అలాగే సార్. మీరే సార్, మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి మా పక్కకి. ఊరుకో అమ్మా, ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టన పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలో ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో. అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో, నువ్వు పెట్టిన ఒక్క సంతకం చాలా మంది జీవితాలు మార్చింది.
నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. వినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా శిరీషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా, ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు. బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడు గుండెలు చీల్చే వైపుకు. అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గానీ నీ కొడుకును వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీష తీసుకురా. కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీష తీసుకురా. సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ, లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు.
ఏమైంది సార్ సార్ రవి ఏమైందిరా వచ్చి కట్లిప్పు ఏమైందిరా నీకు కట్లిప్పు రే ఆ పోలీసుకి లొంగిపోవటం ప్రెస్ మీట్లు మాట్లాడటం అంతా నిజం అనుకుంటున్నావా రే అవంతా ఒక స్ట్రాటజీరా యుద్ధంలో శత్రుబలు పెరిగినప్పుడు మనం ముండిగా ఎదురెళ్ళకూడదు లొంగిపోయినట్టు నటించాలి అది నిజంగా లొంగిపోవటం కాదురా శత్రువుని ఏమార్చడం నేను అదేరా చేశాను అది నిజం అనుకోకు ముందు కట్లిప్పు రవి విప్లవంలో నష్టం అన్ని వైపు నుంచి వస్తుంది నువ్వు నేను ఇంకా మిగిలి ఉన్నాం కదా ఇంకొక దళాన్ని నిర్మిద్దాం విప్లవాన్ని కొనసాగిద్దాం ముందు కట్లిప్పురా ఏంట్రా నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్న నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది ఇప్పుడు కూడా నమ్మేవాడిని కానీ ఇది ఆపుతుంది. మతం మత్తుమందు లాంటిదన్నాడు కార్ల్ మార్క్స్. కానీ అంతకన్నా పెద్ద మత్తుమందు కమ్యూనిజం. ఆ కమ్యూనిజం మత్తులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది. ఎలక్షన్ నుంచి విత్డ్రా అయ్యాక నేను నా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రే అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు. చాలు చలో అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్ కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య, చెప్పమ్మా. మీరు డబ్బు గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు బ్రిడ్జ్లు కట్టాలి, అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ లిస్ట్ చేయరు, వీళ్ళేమో పని చేయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాక్షన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్య? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన్న దళం గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. I'll take care. భయపడదు, మీ చంద్రుడు మనుషులు. నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి.
మన ప్రేమ అభిమానం ముందు మన పోలీస్ లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా. హే దాస్ సార్, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. సింగన్న దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. పేదవాళ్ళ కోసం అన్న చేస్తున్న ఉద్యమంలో మేమందరం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను చెప్పినంత చెప్పి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. దేనికన్నా ఇదంతా? దేనికేంటి? మొన్న ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, నిన్న బిల్డర్ దగ్గర నుంచి, ఈరోజు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి. అధికారం కోసం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. నాకు రెండూ కావాలి. హిట్లర్ పెయింటర్ అవుదామని అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు, కానీ పనికిరాడని చెప్పి రిజెక్ట్ చేశారు. హిట్లర్ ఏం చేశాడు? నాజీ పార్టీ పెట్టి జూస్కి అగేన్స్ట్గా అందరినీ కూడగట్టి ప్రపంచాన్ని ఉనికిచ్చాడు. మొహమ్మద్ అలీ జిన్నా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు, ఎప్పుడూ పట్టించుకోలేదు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టి ఇండియాని రెండుగా చీల్చేశాడు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కులాలు, 2 మతాలు, 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే చాలు, అధికారం వెతుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇదే గేమ్. నేను అంతే. ఒక మామూలు కార్యకర్తగా దళంలో చేరాను నేను. కానీ ఈరోజు న్యూస్ పేపర్లైనా సరే, జనాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకే పేరు, సింగన్న, సింగన్న, సింగన్న. అండ్ ఐ లవ్ దాట్. నక్సల్స్ కొంటే ఈ అడవినే శాసిస్తాం, రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం. చంద్ర, మన చదువులకి, మన తెలివితేటలకి ఈ అడవిలోనే మగ్గిపోవాలా? నువ్వే ఆలోచించుకో. ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. తన స్వార్థం కోసం ఉద్యమమును పెడదారి పట్టిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. సింగన్న ఆదేశం ప్రకారం మేము వెంటనే వెళ్ళి ఈశ్వర్ రెడ్డిని కలిసాం. సింగన్న పార్టీ ఫండ్ కోసం 10 లక్షలు ఇమ్మన్నారు. ఆ డబ్బులు ఇస్తే రైతు కూలీ సమస్య ఉండదని చెప్పమన్నారు. అంత డబ్బా నేనెందుకు ఇవ్వాలి? నువ్వు గెలుస్తావనే భ్రమలో ఉన్నావు. ప్రజలంతా అమాయకులు కాదు రెడ్డి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. మీకు పార్టీ ఫండ్ ఇస్తే మాత్రం నేను గెలుస్తానని గ్యారంటీ ఏంటి? తప్పకుండా గెలుస్తావు. ఆలోచించుకో, తెలివైన వాడివి. సరే, కానీ నాదో కండిషన్. నేను సింగన్ని పర్సనల్గా కలవాలి. చూస్తా, కానీ ఒక విషయం, ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. జాగ్రత్త. సింగన్న స్ట్రాటజీ ప్రకారం మాకు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు నరసింహుల్ని పిలిపించి, నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వాలి నరసింహులు. విత్డ్రానా? 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం అన్నా ఇది. గెలిచే ఎన్నికల్లోంచి తప్పుకోమంటారేంటి? ఎందుకన్నా? నేను ఈ ఎలక్షన్లో నిలబెట్టింది కమిటీయే, విత్డ్రా చేయమనేది కమిటీయే. సెంట్రల్ కమిటీ ఏం డిసైడ్ చేసినా అది మనం ఫాలో అవ్వాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారన్న. మీరు వద్దన్నా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. నీ పట్టుదల నాకు అర్థమైంది నరసింహులు. సెంట్రల్ కమిటీతో మరొకసారి నేను మాట్లాడతాను. కొంచెం వెచ్చి, తొందరపడద్దు. లాల్ సలాం. లాల్ సలాం. తన మాటకి ఎదురు చెప్పిన నరసింహుల్ని క్రూరంగా హత్య చేయించి, ఆ హత్యను ఈశ్వర్ రెడ్డి చేయించాడని అందరినీ నమ్మించి, ఆ తర్వాత ఈశ్వర్ రెడ్డిని కూడా. ఏంటి ఈశ్వర్ రెడ్డి గారు, కలుద్దామనుకున్నాం కానీ ఇలా కలుస్తామనుకోలేదు.
ఏంటంత కోపం? ప్రజానాయకుడు నరసింహులు చంపినందుకు నీకు మరణదండనే. ఇంతకి నన్ను ఎందుకు కలుద్దామనుకున్నావు? నరసింహ చావుకి నాకు ఏ సంబంధం లేదు. నిన్ను కలిసి ఊరు సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించు. అడవికి సింహం రాజు, అడవైనా ఊరైనా ఈ సింగన్నే రాజు. తప్పు చేశావు సార్. మొత్తం సింగన్నే చేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా? శిరీష ఆ రోజే చెప్పిందన్నా. ఇన్నాళ్ళ పోరాటంలో ఏం జరిగిందన్నా? ఏమీ లేదు. శిరీష వల్ల వాళ్ళ ఊర్లో రైతులకు భూములు వచ్చాయన్నా. నీ వల్ల చాగి అన్యాయంగా గొంతు కోసుకున్నాడన్నా. నరసింహులు, ఈశ్వర్రెడ్డి, ఇంకెందరో అమాయకులు నీ అధికార దాహం వల్ల బలైపోయారు. వీరస్వామి, పల్లెనప్పన్, ఇంకెంతో మంది పోలీసులు నీ కుట్రలో కాలిపోయారన్నా. ఏంటన్నా నీ వెనుకున్న పాపానికి మన దళ సభ్యులు ఎంతో మంది అమాయకులు చచ్చిపోయారు. ఆ జనాలు అమాయకులన్నా. నువ్వు మాటలు చెప్పి రెచ్చగొడితే నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తావని నీ వెనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కరప్షన్ లేని సమాజం. అది ఊరైనా అడవైనా. దేవత లాంటి అమ్మాయి అన్నా. బతికినంతకాలం అందరి జీవితాన్ని బాగు చేసిందన్నా. నా చేతులతో చంపించావు. నన్ను మనిషిని కాకుండా చేశావు. ఈ జెండా అడ్డు పెట్టుకుని చేస్తున్న దురాఘాతాలు, ఈ సిద్ధాంతపు ముసుగులో జరుగుతున్న హింస, దోపిడీ, మోసం అన్నీ ఆగాలి, ఆగిపోవాలి. నువ్వు చెప్పిన సమాజం స్థాపితం కావాలంటే నువ్వు సమాధి కావాలి.